ఉంది. అందుకే లింగమునందు ఏముంటుంది అంటే లింగమునందే బ్రహ్మ, లింగమునందే విష్ణువు, లింగమునందే శివుడు, లింగమునందే పరదేవత, నాలుగు అందులోనే ఉంటాయి. లింగము యొక్క కింది భాగం బ్రహ్మగారు, లింగము యొక్క మధ్య భాగం శ్రీ మహావిష్ణువు, లింగము యొక్క పైభాగం పరమశివుడు. ఈ ముగ్గురు లింగాకారమునందే ఉంటారు. పీఠము అమ్మవారి స్వరూపం. అందుకే పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంతడిండిమహ అంటారు శంకర భగవత్పాదులు వేదాంతడిండిమంలో. ఆ పీఠం అంబమయం, అమ్మవారి యొక్క స్వరూపం. అందులోంచి శివలింగము చిన్మయమై పైకి తేలి ఉంటుంది, అది శివస్వరూపం. ప్రకృతి పురుషులు విడివడి ఉండడానికి అవకాశం లేదు, ఎప్పుడూ ఇద్దరూ కలిసే ఉండాలి. ప్రకృతి లేని పురుషుడు, పురుషుడు లేని ప్రకృతి అయోమయం. ఎందుచేత అంటే ఒక కారు ఉంది కానీ పరిగెత్తదు, ఏమిటి ఉపయోగం? పాలు ఉన్నాయి, దాని నుంచి తెల్లతనాన్ని విడదీయగలరా? కమ్మతనాన్ని సాధ్యం కాదు. సూర్యుడు ప్రభ విడదీయగలరా? విడదీయలేరు. ప్రకృతి పురుషుల్ని విడదీయడం సాధ్యం కాదు. అందుకే శ్రీరామాయణంలో సీతమ్మ ఒక మాట అంటుంది, శక్త్యా లోభయితుమ్నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేనాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది. సూర్యుడి కాంతి ఎలా విడివడరో ఓ రావణ, నేను ఆ రామచంద్ర ప్రభువు విడివడి ఉండేవాళ్ళం కాదు, మేమిద్దరం ఎప్పుడూ కలిసే ఉంటాము అంటారు. ఒక మామిడి చెట్టు అన్నప్పుడు ఆ మామిడి చెట్టు యొక్క ఆకుపచ్చతనం, ఆ చెట్టు యొక్క కదలిక ఎలా ఉంటుందో అలా ప్రకృతి పురుషులు కలిసి ఉంటారు. ఇందులో ఒక గమ్మత్తు ఉంటుంది. ఏమండి, పచ్చని చెట్టు అయితే నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతనే పుష్టానాం పతయే నమో నమో. అందుకే రుద్రాధ్యాయం లోపల విస్తరించిందనుకోండి, అది జ్ఞానం అవుతుంది. ఒక చెట్టు యొక్క ఆకుపచ్చతనం, చెట్టు యొక్క కదలిక అంతా శివస్వరూపం.